వెల్కమ్ టు టీ షార్ట్స్. ఇండియన్ ఎకానమీలో భాగంగా ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వ్యాపారం అనే అంశాల గురించి మనం అధ్యయనం చేసినట్లయితే, అంతర్జాతీయ వ్యాపారం అంటే ఏంది, భారతదేశ ఎగుమతులు, భారతదేశ దిగుమతులు, భారతదేశ వస్తువుల ఎగుమతులు, భారతదేశ వస్తువుల దిగుమతులు, భారతదేశ సేవల ఎగుమతులు, భారతదేశ సేవల దిగుమతులు, ఐఎంఎఫ్, ఐబిఆర్డి, ఘాటు, డబ్ల్యూటీఓ అనే అంశాల గురించి ప్రధానంగా అంతర్జాతీయ వ్యాపారంలో మనం చర్చించవలసి ఉంటుంది. ముఖ్యంగా అంతర్జాతీయ వ్యాపారము, ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే ఒక దేశం మరొక దేశంతో చేసే వ్యాపారాన్ని అంతర్జాతీయ వ్యాపారం అంటాం. ఒక దేశం ప్రపంచంలో అనేక దేశాలతో చేసే వ్యాపారాన్ని అంతర్జాతీయ వ్యాపారం అంటాం. అంతర్జాతీయ వ్యాపారంలో ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, ఇంపోర్ట్స్ ఉంటాయి, ఎగుమతులు దిగుమతులు ఉంటాయి. మరి ఎగుమతులు దిగుమతులు ఉంటాయని చెప్తున్నాం. వాస్తవానికి ఎగుమతులు దిగుమతులు లేని ఆర్థిక వ్యవస్థను ఏమంటారు అంటే క్లోజ్డ్ ఎకానమీ అంటారు. ఎగుమతులు దిగుమతులు లేని ఆర్థిక వ్యవస్థను క్లోజ్డ్ ఎకానమీ అంటారు. అంటే తెలుగులో మనకు క్లోజ్డ్ ఎకానమీని ఎలా అడుగుతారంటే, క్లోజ్డ్ ఎకానమీ అంటే బంధించబడిన ఆర్థిక వ్యవస్థ కాదు, మూతబడిన ఆర్థిక వ్యవస్థ కాదు. ఎకానమీ పరిభాషలో ఎగుమతులు దిగుమతులు లేని ఆర్థిక వ్యవస్థను నియమిత ఆర్థిక వ్యవస్థ, నివృత్తి ఆర్థిక వ్యవస్థ, సమృద్ధి ఆర్థిక వ్యవస్థ అంటారు. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ కూడా క్లోజ్డ్ ఎకానమీ అనేది లేదు. అంటే ఎగుమతులు దిగుమతులు లేని ఆర్థిక వ్యవస్థను క్లోజ్డ్ ఎకానమీ అంటున్నామంటే 2020 కరోనా సమయంలో ప్రపంచ దేశాల మధ్య వ్యాపారం అనేది నిలిచిపోయింది కాబట్టి, అప్పుడు ప్రపంచ దేశాల్లో క్లోజ్డ్ ఎకానమీ అనేది ఉంది కాబట్టి, ఇప్పుడు ఎక్కడ కూడా ప్రజెంటు ఏ దేశం కూడా ఒక దేశం మీద ఆధారపడుతుంది, మరొక దేశం తనకు అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకుంటుంది, తనకు మిగులున్న వస్తువులను ఎగుమతి చేస్తుంది. కాబట్టి ప్రతి దేశంతో వ్యాపారం చేస్తుంది. కాబట్టి ప్రజెంటు ప్రపంచంలో ఎక్కడ కూడా క్లోజ్డ్ ఎకానమీలు లేవు. మరి ఇప్పుడు జనరల్గా ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఉంటాయి, అభివృద్ధి చెందని దేశాలు ఉంటాయి. మరి ఇండియా అనేది అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్తున్నాం. అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్, డెన్మార్క్, స్వీడన్, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, ఐర్లాండ్, నార్వే, పోర్చుగల్ లాంటి దేశాలను మనం డెవలప్డ్ కంట్రీస్ అంటున్నాం. డెవలప్డ్ కంట్రీస్ అంటున్నాం. ఈ డెవలప్డ్ కంట్రీస్ నుంచి మనం చూస్తే డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఇక్కడ రెండు ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు. ఎగ్జాంపుల్, అభివృద్ధి చెందుతున్న దేశం అంటే చైనా కానీ, శ్రీలంక కానీ, ఇండియా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, బ్రెజిల్ కానీ, పాకిస్తాన్ కానీ, ఈ దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటాం. అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల నుంచి యంత్రాలు, యంత్ర పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానము, మెరుగైన యాజమాన్య పద్ధతులను దిగుమతి చేసుకుంటాయి. ఇలాంటి దిగుమతులను మనం ఏమంటామంటే డెవలప్మెంట్ ఇంపోర్ట్స్ అంటారు. డెవలప్మెంట్ ఇంపోర్ట్స్ అంటారు. అంటే అభివృద్ధి దిగుమతులు అనగా అని క్వశ్చన్ అడుగుతారు. అభివృద్ధి దిగుమతులు అనగా క్వశ్చన్ అడిగినప్పుడు యంత్రాలు, యంత్ర పరికరాలు ప్లస్ మెరుగైన యాజమాన్య పద్ధతులు మరియు సాంకేతిక పరిజ్ఞానం, ఈ మూడు కూడా అభివృద్ధికి తోడ్పడతాయి. కాబట్టి వీటిని డెవలప్మెంట్ ఇంపోర్ట్స్ అంటారు. ఈ డెవలప్మెంట్ ఇంపోర్ట్స్ అనేది ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. అంటే అభివృద్ధి చెందిన దేశాలు, చెందుతున్న దేశాల మధ్య కూడా అంతర్జాతీయ వ్యాపారం జరుగుతుంది. ఈ చెందిన దేశాలు కూడా చెందుతున్న దేశాల నుంచి కొన్ని రకాల వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటాయి. అంటే ఒక దేశానికి మరొక దేశంతో అంతర్జాతీయ వ్యాపారం అనేది జరుగుతుంది. అంటే ఈ రెండు దేశాల మధ్య అంతర్జాతీయ వ్యాపారం జరగటానికి కారణం ఏంది అంటే, ఒక దేశం మరొక దేశంతో ఎందుకు అంతర్జాతీయ వ్యాపారం చేస్తుందంటే, వాస్తవానికి అంతర్జాతీయ వ్యాపారం జరగటానికి 3 రీజన్స్ ఉంటాయి. ఆ 3 రీజన్స్ ఏంటి అనేది ఒకసారి పరిశీలించినట్లయితే,
శీతోష్ణ స్థితిలోని తేడాల వల్ల రెండు దేశాల మధ్య అంతర్జాతీయ వ్యాపారం జరుగుతుంది. రెండు దేశాల మధ్య అంతర్జాతీయ వ్యాపారం ఎందుకు జరుగుతుందంటే నెంబర్ 1 శీతోష్ణ స్థితి, డిఫరెన్సెస్ బిట్వీన్ క్లైమేట్. అంటే ఏ దేశానికైనా అన్ని రకాల పంటలు పండవు, ఏ దేశానికైనా అన్ని రకాల పండ్లు పండవు, ఏ దేశంలోనైనా అన్ని రకాల పూలు పూయవు. కాబట్టి ఒక దేశంలో కొన్ని రకాల పంటలు పండుతాయి, కాబట్టి ఒక దేశంలో కొన్ని రకాల పంటలు పండవు. కాబట్టి ఈ పండిన పంటలను ఒక దేశానికి ఎగుమతి చేసి అక్కడి నుంచి పండిన పంటలను దిగుమతి చేసుకుంటుంది. ఇవాళ ప్రపంచంలో వాస్తవానికి సుగంధ ద్రవ్యాలు ఇండోనేషియా, ఇండియాలో ఎక్కువ పండుతాయి. కాబట్టి వీటిని ఎగుమతి చేస్తుంటుంది భారతదేశం. బాస్మతి బియ్యం కూడా భారతదేశంలో ఎక్కువ పండుతుంది కాబట్టి ఇది ఎగుమతి చేస్తుంది. పైనాపిల్ లాంటి పండ్లు మన దేశంలో పండవు కాబట్టి భారతదేశం అమెరికా లాంటి దేశాల నుంచి పైనాపిల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ వాస్తవానికి రెండు దేశాల మధ్య ఎందుకు అంతర్జాతీయ వ్యాపారం జరుగుతుందంటే అన్ని దేశాలకు అన్ని రకాల క్లైమేట్ అనేది ఉండదు. ఆ క్లైమేట్లోని తేడాల వల్ల రెండు దేశాల మధ్య వ్యాపారం జరుగుతుంది. రెండవది ఉత్పత్తి వ్యయము అంటే ప్రొడక్షన్ కాస్ట్, డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రొడక్షన్ కాస్ట్. ఉత్పత్తి వ్యయం అంటే అర్థం ఏంటంటే ఒక వస్తువును తయారు చేయటంలో తేడా ఉండటం. ఒక వస్తువును ఒక దేశం తక్కువ ధరకు తయారు చేయటం, ఒక వస్తువును ఒక దేశం ఎక్కువ ధరకు తయారు చేయటం, ఇలాంటి ఉత్పత్తి వ్యయంలో తేడా ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం జనరల్గా పరిశీలించినట్లయితే ఇండియా అనేది కాటన్ వస్త్రాలను తక్కువ ధరకు తయారు చేస్తుంది. బంగ్లాదేశ్ అనేది జూటు వస్త్రాలను తక్కువ ధరకు తయారు చేస్తుంది. అప్పుడు మనం కాటన్ని బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేసి బంగ్లాదేశ్ నుంచి జూటును మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనకు ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. ఎగ్జాంపుల్ ఇంకా మనం చూస్తే ల్యాప్టాప్లు కానీ కంప్యూటర్లు కానీ మనకు ఐఫోన్లు కానీ అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే మనకు తక్కువ ధరకు లభ్యమవుతాయి, మన దేశంలో తయారు చేసుకుంటే ఎక్కువ ధరకు లభ్యమవుతాయి. కాబట్టి ఇక్కడ ఉత్పత్తి వ్యయములో రెండు దేశాల మధ్య తేడా ఉంటుంది. ఈ ఉత్పత్తి వ్యయములోని తేడాల వల్ల రెండు దేశాల మధ్య అంతర్జాతీయ వ్యాపారం జరుగుతుంది. అన్ని వస్తువులను తక్కువ ధరకే ఆ దేశం తయారు చేసుకోగలిగితే ఆ దేశం విదేశాలతో అంతర్జాతీయ వ్యాపారం చేయదు. అంటే వస్తువులను ఎగుమతి చేయొచ్చు కానీ వస్తువులను దిగుమతి చేసుకోకపోవచ్చు, అసలు ఎగుమతి దిగుమతులు కూడా ఉండకపోవచ్చు. ఈ రెండు దేశాల మధ్య దీంట్లో తేడా ఉంటుంది కాబట్టి అంతర్జాతీయ వ్యాపారం జరుగుతుంది. మూడవది ఉత్పత్తి కారకాల లభ్యతలో తేడా. లభ్యత, అవైలబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్స్. అవైలబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటే ఉత్పత్తి కారకాల లభ్యతలో తేడా. అంటే ఇక్కడ ఉత్పత్తి కారకాలు 4 ఉంటాయి. 1 భూమి, 2 శ్రమ, 3 మూలధనం, 4 వ్యవస్థాపన. అంటే NLCO. అది ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలంటే 4 ఉత్పత్తి కారకాలు ఉండాలి. మరి ఎగ్జాంపుల్ ఇప్పుడు పెన్ను తయారు చేయాలన్నా, కారు తయారు చేయాలన్నా, ఒక బైక్ తయారు చేయాలన్నా, ఏదైనా ఒక వస్తువుని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఫస్ట్ ల్యాండ్ ఉండాలి. తర్వాత ఇక్కడ లేబర్ అంటే ల్యాండ్ ఉండాలి, ప్లస్ ఒక పరిశ్రమ పెట్టడానికి ల్యాండ్ ఉండాలి, ఆ పరిశ్రమలో పనిచేయడానికి లేబర్ ఉండాలి, ఆ పరిశ్రమ పెట్టడానికి క్యాపిటల్ ఉండాలి, ఆ పరిశ్రమ పెట్టడానికి వ్యవస్థాపకుడు ఉండాలి. ఈ 4 ఉత్పత్తి కారకాలు లేదా ఉత్పాదకాలు అంటాం. ఉత్పత్తి కారకాలు ఉన్నప్పుడు మాత్రమే ఉత్పత్తి ఉంటుంది. ఉత్పత్తి అనేది ఉత్పత్తి కారకాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ దేశానికి కూడా అన్ని ఉత్పత్తి కారకాలు సమృద్ధిగా లేవు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆస్ట్రేలియాని తీసుకుంటే ఆస్ట్రేలియాలో భూభాగం ఎక్కువ ఉంది, మూలధనం ఎక్కువ ఉంది, మంచి నైపుణ్యం గల వ్యవస్థాపన ఉంది, కానీ అక్కడ శ్రామికులు లేరు, శ్రామికుల కొరత ఉంది. మరి అమెరికాని తీసుకుంటే అమెరికాకు ల్యాండ్ ఉంది, క్యాపిటల్ ఉంది, ఆర్గనైజేషన్ ఉంది, అక్కడ లేబర్ లేదు. మరి భారతదేశాన్ని తీసుకుంటే లేబర్ పుష్కలంగా ఉంది, ఇక్కడ క్యాపిటల్ లేదు, మూలధనం లేదు. అంటే అమెరికాకు లేబర్ కావాలి, మనకు మూలధనం కావాలి. మరి అమెరికాకు శ్రమ కావాలి, మనకు పెట్టుబడి కావాలంటే
మన శ్రమను వాళ్ళకిస్తే వాళ్ళ నుంచి మనం మూలధనం తీసుకోవచ్చు. కాబట్టి ఈ రెండు దేశాల మధ్య ఎందుకు అంతర్జాతీయ వ్యాపారం జరుగుతుంది అని చెప్పడానికి రీజన్ ఈ ఉత్పత్తి కారకాల లభ్యతలోని తేడాల వల్ల అంతర్జాతీయ వ్యాపారం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు వాస్తవానికి స్వాతంత్రానికి పూర్వం భారతదేశానికి విదేశ వ్యాపారంలో మిగులుంది. మరి స్వాతంత్రానికి పూర్వం భారతదేశానికి విదేశ వ్యాపారంలో మిగులుంది. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు భారతదేశం విదేశ వ్యాపారంలో లోటు ఎదుర్కొంటుంది. మరి లోటు ఎదుర్కొంటుంది అంటే విదేశ వ్యాపారంలో మిగులు, విదేశ వ్యాపారంలో లోటు, విదేశ వ్యాపారంలో సంతులనం అనే పాయింట్లను మనం తీసుకుంటే మనం విదేశ వ్యాపారం గురించి ప్రధానంగా మనం అధ్యయనం చేస్తే విదేశ వ్యాపారంలో ఇంటర్నేషనల్ ట్రేడ్లో ప్రధానంగా మనకు రెండు కాన్సెప్ట్లు మనకు కనపడుతుంటాయి. ఆ రెండు కాన్సెప్ట్లు ఏంటి అంటే ఒకటి వ్యాపార శేషం, రెండోది చెల్లింపుల శేషం. చెల్లింపుల శేషం అంటే దీన్ని బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటాం. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటాం. దీన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే విదేశ వ్యాపారంలో ప్రధానంగా మనకు రెండు కాన్సెప్ట్లు కనపడతాయండి. మరి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ తీసుకుంటే వ్యాపార శేషము, చెల్లింపుల శేషం అంటే వ్యాపార శేషము, చెల్లింపుల శేషం అంటే వాస్తవానికి వ్యాపార శేషం అంటే దేన్ని మనం వ్యాపార శేషం అంటే వస్తు ఎగుమతికి వస్తు దిగుమతులకు మధ్య గల తేడాను వ్యాపార శేషం అంటారు. వస్తు ఎగుమతి విలువ, వస్తు దిగుమతి విలువకు మధ్య గల తేడాను మనం ఏమంటామంటే వ్యాపార శేషం అంటామండి. అంటే చూడండి, వస్తు ఎగుమతి విలువకు వస్తు దిగుమతి విలువకు మధ్య గల తేడాను వ్యాపార శేషం అంటున్నామంటే వ్యాపార శేషంలో వస్తువులు మాత్రమే ఉంటాయి కానీ సేవలు ఉండవు. అంటే వస్తువులు అనగా దృశ్యాంశాలు మాత్రమే ఉంటాయి కానీ అదృశ్యాంశాలు ఉండవు. వస్తువు కంటికి కనిపిస్తుంది కాబట్టి దాన్ని దృశ్యాంశం అంటాం. సేవ కంటికి కనిపించదు కాబట్టి దాన్ని అదృశ్యాంశం అంటాం. మరి ఇక్కడ వాస్తవానికి వస్తు ఎగుమతి విలువకు వస్తు దిగుమతి విలువకు మధ్య గల తేడాని వ్యాపార శేషం అన్నామంటే మరి వస్తు ఎగుమతి విలువ కంటే వస్తు దిగుమతి విలువ తక్కువ ఉంటే అంటే వస్తువుల ఎగుమతులు ఎక్కువ ఉండి వస్తువుల దిగుమతులు తక్కువ ఉంటే దాన్ని అనుకూల వ్యాపార శేషము అంటారు. ఫేవరబుల్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటారు. అంటే ఎగుమతుల విలువ ఎక్కువ ఉండాలి, దిగుమతుల విలువ తక్కువ ఉండాలి. దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువ ఉంటే అనుకూల వ్యాపార శేషం అంటాం. మరి ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ ఉంటే దాన్ని ప్రతికూల వ్యాపార శేషం అంటాం. ప్రతికూల వ్యాపార శేషం అంటాం. మరి ఎగుమతి దిగుమతులు సమానంగా ఉన్నట్లయితే దాన్ని సంతులన వ్యాపార శేషము అంటారు. చూడండి, మరి మనం బిట్ ఎలా అడుగుతాడు, అనుకూల వ్యాపార శేషాన్ని ఏ విధంగా సాధించవచ్చు అంటాడు. మరి అనుకూల వ్యాపార శేషాన్ని ఏ విధంగా సాధించవచ్చు అన్నప్పుడు నెంబర్ 1 పాయింట్ మనం తీసుకుంటే ఎగుమతులను పెంచటం ద్వారా అనుకూల వ్యాపార శేషాన్ని సాధించవచ్చు. నెంబర్ 2 దిగుమతులను తగ్గించడం ద్వారా అనుకూల వ్యాపార శేషాన్ని సాధించవచ్చు. మరి ఎగుమతులు పెంచి దిగుమతులు తగ్గించినప్పుడు మనకు అనుకూల వ్యాపార శేషం ఉంటుందంటే అనుకూల వ్యాపార శేషం ఉంటుందని చెప్తున్నాం. మరి ఎట్లా ఎగుమతులు పెంచుతాం, ఎట్లా దిగుమతులు తగ్గిస్తామంటే ఏ వస్తువులైతే మన దేశం నుండి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తామో ఆ ఎగుమతి చేసే వస్తువుల మీద మనం సుంకాలు తగ్గించినప్పుడు మన దేశ వస్తువులు విదేశ మార్కెట్లో చౌకగా ఉన్నప్పుడు మన వస్తువులు విదేశాల్లో ఎక్కువగా అమ్ముడు పోవటం వల్ల మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఎగుమతి చేసే వస్తువుల మీద సుంకాలు తగ్గించడం ద్వారా, దిగుమతి
వస్తువులు ఏ వస్తువులు అయితే మనం దిగుమతి చేసుకుంటామో ఆ దిగుమతి చేసుకునే వస్తువులకు మనం ఆల్టర్నేటివ్ వస్తువులను తయారు చేసుకోవాలి. ఆల్టర్నేట్ అంటే ప్రత్యామ్నాయ వస్తువులను తయారు చేసుకుంటే దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగి మనకు అనుకూల వ్యాపార శేషం అనేది సాధించబడుతుంది. మరి ఇప్పుడు జనరల్గా చెల్లింపుల శేషం అంటే వాస్తవానికి చెల్లింపుల శేషం అంటే వస్తు సేవల ఎగుమతి విలువకు వస్తు సేవల దిగుమతి విలువకు మధ్య గల తేడాను చెల్లింపుల శేషం అంటాం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం. అంటే చెల్లింపుల శేషంలో మనకు వస్తువులు ఉంటాయి, సేవలు ఉంటాయి. అంటే వస్తువులు ఉంటాయి, సేవలు ఉంటాయి. అంటే దృశ్యాంశాలు ఉంటాయి, అదృశ్యాంశాలు ఉంటాయి. రెండు ప్రధానంగా కనపడతాయి. దృశ్యాంశాలు అదృశ్యాంశాలు ప్రధానంగా రెండు కనపడతాయి. అయితే ఇక్కడ మనకు వ్యాపార శేషం కూడా చెల్లింపుల శేషంలో భాగం. ఎందుకంటే ఇక్కడ వస్తువులు సేవలు రెండు ఉన్నాయి, ఇక్కడ కేవలం వస్తువులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఎగ్జాంపుల్ రవాణా సేవలు, పర్యాటక సేవలు, ప్రయాణ సేవలు, సాఫ్ట్వేర్ సేవలు, హార్డ్వేర్ సేవలు, వ్యాపార సేవలు, బ్యాంకింగ్ సేవలు, ఇన్సూరెన్స్ సేవలు, ఇవన్నీ కూడా సర్వీసెస్ కిందకి వస్తాయి. మరి ఇలాంటి సేవలన్నీ మనకు చెల్లింపుల శేషంలో ఉంటాయి, చెల్లింపుల శేషంలో ఉంటాయి. మరి ఇప్పుడు జనరల్గా మనం తీసుకుంటే వస్తు సేవల ఎగుమతి విలువ కంటే వస్తు సేవల దిగుమతి విలువ తక్కువ ఉంటే, అంటే వస్తు సేవల ఎగుమతి విలువ ఎక్కువ ఉండి వస్తు సేవల దిగుమతి విలువ తక్కువ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే విదేశ వ్యాపార చెల్లింపుల శేషంలో మిగులు అంటాం. విదేశ వ్యాపార చెల్లింపుల శేషంలో మిగులు అంటాం. వస్తు సేవల ఎగుమతి విలువ తక్కువ ఉండి వస్తు సేవల దిగుమతి విలువ ఎక్కువ ఉంటే దాన్ని విదేశ వ్యాపార చెల్లింపుల శేషంలో లోటు అంటాం. మనం ప్రధానంగా ప్రస్తావించింది ఏంటంటే విదేశ వ్యాపార చెల్లింపుల శేషంలో లోటు అనే దాని మీద మనం ప్రధానంగా ఫోకస్ చేసినాం. అంటే విదేశ వ్యాపార చెల్లింపుల శేషంలో లోటు అంటే ఏంది అనేది మళ్ళొక్కసారి మనం పరిగణలోకి తీసుకుంటే వస్తు సేవల ఎగుమతి విలువ కంటే వస్తు సేవల దిగుమతి విలువ ఎక్కువ ఉంటే దాన్ని విదేశ వ్యాపార చెల్లింపుల శేషంలో లోటు అంటాం. మనకు స్వాతంత్రానికి పూర్వం విదేశ వ్యాపార చెల్లింపుల శేషంలో మిగులుందన్నాం. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు కూడా మనకు విదేశ వ్యాపార చెల్లింపుల శేషంలో ప్రధానంగా ఏం కనపడుతుందంటే లోటు కనపడుతుంది. లోటు ఎందుకు కనపడుతుంది అంటే దానికి అనేక రీజన్స్ ఉంటాయి, అనేక కారణాలు ఉంటాయి. మరి ఇప్పుడు మనం జనరల్గా ఒక్కసారి చూస్తే భారతదేశ ఎగుమతులు, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ భారతదేశ ఎగుమతులు అంటే భారతదేశం 190 దేశాలకు 7,500 రకాల వస్తువులను ఎగుమతి చేస్తుంది. చూడండి, భారతదేశం మొత్తం ఎగుమతి చేసే వస్తువులు 7,500 రకాలు. ఎన్ని దేశాలకు అంటే 190 దేశాలకు. అంటే మనం 7,500 రకాల వస్తువుల గురించి ప్రస్తావించలేం. కాబట్టి భారతదేశ ఎగుమతులను స్థూలంగా 5 రకాలుగా వర్గీకరించినాం. స్థూలంగా 5 రకాలుగా ఏం వర్గీకరించినాం అంటే ఒకటి వ్యవసాయ వస్తువులు. వ్యవసాయ వస్తువులు అంటే ఏమొస్తాయి అంటే ఇక్కడ సుగంధ ద్రవ్యాలు, బాస్మతి బియ్యము, పండ్లు, కూరగాయలు, రొయ్యలు, పీతలు, ఇవన్నీ కూడా నూనె గింజలు, ఇవన్నీ కూడా. మరి ఇప్పుడు పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, బాస్మతి బియ్యము, నూనె గింజలు, రొయ్యలు, పీతలు, ఇవన్నీ కూడా వ్యవసాయ వస్తువుల కిందికి వస్తాయి. నెంబర్ 2 ముడి ఖనిజాలు అంటే మైకా కానీ, మాంగనీస్ కానీ, ఇనుము కానీ, బాక్సైట్ కానీ, అల్యూమినియం కానీ, రకరకాల మనకు భూమిలో దొరికే రా మెటీరియల్ అంతా కూడా ముడి ఖనిజాలు మొత్తం కూడా మనం ఇక్కడ ఎగుమతి చేస్తాం. అది ముడి ఖనిజాలు అంటాం.
మూడోది పారిశ్రామిక ఉత్పత్తులు. ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అంటే ఏమొస్తాయి? ఇంజనీరింగ్ ఉత్పత్తులు వస్తాయి, పెట్రోలియం ఉత్పత్తులు వస్తాయి. పెట్రోలియం ఉత్పత్తులు, పెట్రోలియం ప్రోడక్ట్స్, నాట్ పెట్రోల్, పెట్రోలియం ప్రోడక్ట్స్, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, వస్త్రాలు దుస్తులు. చూడండి, వస్త్రాలు దుస్తులు, తర్వాత రాళ్ళు ఆభరణాలు, చేనేత వస్తువులు, చేతి ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రవాణా పరికరాలు, ఇలాంటి మనం చూస్తే పారిశ్రామిక ఉత్పత్తుల కిందికి వస్తాయి. ఇక ఖనిజ నూనెలు అంటే బొగ్గు కానీ, పెట్రోల్ కానీ, ఆయిల్ కానీ, ఇలాంటి వాటిని ఖనిజ నూనెలు, మినరల్ ఆయిల్స్ అంట. వర్గీకరించని వస్తువులు అంటే మొదటి జాబితాలో, రెండో జాబితాలో, మూడో జాబితాలో, నాలుగో జాబితాలో చేరని అన్నీ కూడా ఐదో జాబితా కిందికి వస్తాయండి. ఇలా భారతదేశ ఎగుమతులను మనం స్థూలంగా 7,500 రకాల వస్తువులను స్థూలంగా మనం 5 రకాలుగా వర్గీకరించినాం. అయితే మనకు అడిగిన బిట్టును బట్టి, ఇచ్చిన 4 ఆప్షన్లు బట్టి ఆన్సర్ అనేది మనం ఎలా చెయ్యాలి అనేది తీసుకుంటే, ఇలా 2022 ప్రకారం 2022 భారత ఆర్థిక సర్వే, ఇండియన్ ఎకనామిక్ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా వస్తువులను ఎగుమతి చేసే దేశాల్లో భారతదేశానికి వచ్చిన ర్యాంకు 18th ప్లేస్. భారతదేశానికి వచ్చిన ర్యాంక్ 18th ప్లేస్ అని చెప్తున్నాం. అంటే మనకంటే అత్యధికంగా వస్తువులను ఎగుమతి చేసే దేశాలు 17 ఉంటే మనం 18వ ప్లేస్లో ఉన్నామంటే చూడండి. మరి ఇప్పుడు క్వశ్చన్ ఇలా అడిగాడు, భారతదేశ ఎగుమతుల్లో ప్రథమ స్థానం ఏందన్నాడు. అంటే ఈ మనకు 7,500 రకాల వస్తువుల మీద అడగొచ్చు, లేకపోతే ఇలా ఉమ్మడి మీద కూడా అడగొచ్చు. ఇలా ఉమ్మడి మీద అడిగినప్పుడు యాజ్ పర్ 2023 అండ్ 24 ఇన్ఫర్మేషన్ ప్రకారం భారతదేశ ఎగుమతుల్లో ప్రథమ స్థానం ఏంటిది అని అడిగినప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ఆప్షనల్ ఇది ఇచ్చిండు, 2 ఆప్షనల్ ఇది ఇచ్చిండు, 3 ఆప్షనల్ ఇది ఇచ్చిండు, 4 ఆప్షనల్ ఇది ఇచ్చిండు. ఇలా అడిగిన 2023-24 ప్రకారం భారతదేశ ఎగుమతుల్లో ప్రథమ స్థానము అని అడిగాను. మరి భారతదేశ ఎగుమతుల్లో ప్రథమ స్థానం అన్నప్పుడు ఈ 4 ఆప్షనల్ ఇస్తే, వ్యవసాయ వస్తువులు ఆప్షనల్ ఇచ్చి, ముడి ఖనిజాల ఆప్షనల్ ఇచ్చి, పారిశ్రామిక ఉత్పత్తులు ఆన్సర్ ఇచ్చి, ఖనిజ నూనెలు ఆన్సర్ ఇచ్చినప్పుడు మనం ఆన్సర్గా ఏం దిద్దాలి అంటే ఇక్కడ పారిశ్రామిక ఉత్పత్తులు అనేది ఆన్సర్ చేయాలి. పారిశ్రామిక ఉత్పత్తులు అనే దాన్ని ఆన్సర్ తీసుకోవాలి. మరి పారిశ్రామిక ఉత్పత్తులు అనే దాన్ని మనం ఆన్సర్గా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఆన్సర్గా తీసుకోవాలని చెప్తున్నా. నెక్స్ట్ మనకు మేజర్గా మనం స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే, ఇలా కాకుండా భారతదేశ 2023-24 ప్రకారం భారతదేశ ఎగుమతుల్లో ప్రథమ స్థానం ఏంది అన్నాడు. మరి భారతదేశ ఎగుమతుల్లో ప్రథమ స్థానం ఏంది 2023-24 ప్రకారం అని అడిగినప్పుడు ఇక్కడ మనకు మేజర్గా ఫస్ట్ పెట్రోలియం, ఇక్కడ పెట్రోలియం ప్రోడక్ట్సే మనకు మేజర్గా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్నాం. అక్కడ తెలుగులో పెట్రోలియం ఉత్పత్తులు, ఇంగ్లీష్లో పెట్రోలియం ప్రోడక్ట్స్, నాట్ పెట్రోల్. మనం పెట్రోల్ను ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత పెట్రోలియంని ఏం చేస్తామంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఇంజన్ ఆయిల్ లాంటి, లూబ్రికేట్స్ వంటి మ్యానుఫ్యాక్చర్ చేసి వాటిని ఏం చేస్తామంటే ప్రపంచ దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తాం. అంటే పెట్రోలియం ప్రోడక్ట్ అంటే తయారైనవి అని అర్థం. అక్కడ ఇప్పుడు క్యాస్టర్ ఆయిల్ కావచ్చు, ఇట్లా ఆయిల్, ఇంజన్ ఆయిల్, రకరకాల ఇంజన్ ఆయిల్ ఉంటాయి. అలాంటి ఆయిల్ అన్నీ కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చేసి లీటర్ డబ్బాలు, 10 లీటర్లు, 2 లీటర్లు, 5 లీటర్లు టిన్స్ మనం ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తామండి. అంటే దాని పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్నాం. దాదాపు భారతదేశ ఎగుమతులో మేజర్గా 45% మనకు పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇంజనీరింగ్ ఉత్పత్తులు అంటే చిన్న చిన్న స్పేర్ పార్ట్స్,
ఇంజనీరింగ్ ఉత్పత్తులు భారతదేశ వాస్తవానికి ఎగుమతుల్లో ఇవి రెండో ప్లేస్ ఉన్నాయి. మరి ఇంజనీరింగ్ ఉత్పత్తులు అంటే చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ అంటాం, రకరకాల వాటిలో వాడే వాటిని మనం ఇంజనీరింగ్ ఉత్పత్తులు అంటాం. మన దేశంలో దాదాపు మొత్తం ఎక్స్పోర్ట్స్లో 100%లో 10.98% మనం ఇంజనీరింగ్ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ప్రపంచ దేశాలకు. మూడోది చూస్తే ఇన్ఆర్గానిక్ చూడండి, ఇవి మూడో ప్లేస్లో ఉన్నాయి. మనకు అడిగేది 1, 2, 3 అనేది మనకు ప్రధానంగా అడుగుతారండి. 1, 2, 3 ప్రధానంగా అడుగుతారు. అడిగినప్పుడు వీటి గురించి మనం ఆన్సర్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆల్రెడీ మనకు తెలుసు. కాబట్టి పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఆర్గానిక్, ఇనార్గానిక్ ఉత్పత్తులు భారతదేశం మొత్తం ఎగుమతిలో 10.62% ఎక్స్పోర్ట్స్ మనం ఇనార్గానిక్ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇనార్గానిక్ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కాబట్టి 1, 2, 3 అనే దాన్ని మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మరి భారతదేశం 190 దేశాలకు 7,500 రకాల వస్తువులను ఎగుమతి చేస్తుంది. కాబట్టి ఈ 190 దేశాల గురించి మనం చదవలేం. కాబట్టి మనకు అడిగేది ఏంటంటే భారతదేశ ఎగుమతి భాగస్వామ్య దేశాలను గుర్తించుము వరుస క్రమంలో అంటాడు. భారతదేశ ఎగుమతి భాగస్వామ్య దేశాలను వరుస క్రమంలో గుర్తించమంటాడు. విచ్ ఈజ్ ద ఫాలోయింగ్ మెయిన్ ఎక్స్పోర్ట్ పార్ట్నర్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు 2023-24 అంటాడు. అన్నప్పుడు మనం అక్కడ భారతదేశ ప్రధాన ఎగుమతి భాగస్వామ్య దేశాలేంటి అంటే భారతదేశ ఎగుమతి భాగస్వామ్య దేశాలు 23, 24 డేటాను మనం తీసుకుంటే ఈ 23, 24 డేటా ప్రకారం భారతదేశం మొత్తం ఎక్స్పోర్ట్స్లో భారతదేశం మొత్తం ఎగుమతులో 100% 190 దేశాలకు 100% వస్తువులు ఎక్స్పోర్ట్ చేస్తే 100% ఎక్స్పోర్ట్ చేస్తే ఒక్క యుఎస్ఏకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకే 17.45% వస్తువులను మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. అంటే చూడండి 100%లో 17.45% వస్తువులు ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే మేజర్ ఎక్స్పోర్ట్స్ అమెరికాకున్న ఇండియా నుంచి. దాని తర్వాత రెండో మెయిన్ పార్ట్నర్ ఎవరంటే ఇండియాకు యుఏఈ. అంటే యుఏఈ ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని తీసుకుంటే ఇది మనకు ఇండియన్ ఎక్స్పోర్ట్స్లో ఇక్కడికి సెకండ్ ప్లేస్, ఇక్కడికి ఎక్కువ పోతున్నాయి. అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దాదాపు మనకు 7 దేశాలతో కూడుకున్నదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే. మరి 7 దేశాలతో కూడుకున్నదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే అలా ఖతర్ ఉంది, ఒమాన్ ఉంది, దుబాయ్ ఉంది, కువైట్ ఉంది, మరి ఇలాంటి అబుదాబి ఇలాంటి దేశాలు ఉన్నాయి. కాబట్టి ఆ 7 దేశాల కూటమినే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటున్నాం. దాదాపు మన దేశ ఎక్స్పోర్ట్స్లో మన దేశ ఎగుమతుల్లో 7.03% మనకు ఇక్కడికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. తర్వాత రీసెంట్గా మనకు నెదర్లాండ్ మనకు 4.53%. భారతదేశం మొత్తం ఎగుమతుల్లో దాదాపు మనకు 4.53% నెదర్లాండ్ దేశానికి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే ఇక్కడ మనం అర్థం చేసుకోండి, ఇది థర్డ్ ప్లేస్. తర్వాత ఇప్పుడు మనకు చైనా మనకు 4th ప్లేస్లో ఉంది. ఇక్కడ భారతదేశం మొత్తం ఎగుమతిలో 3.35% ఎక్స్పోర్ట్స్ మనకు చైనా పోతున్నాయి. ఇప్పుడు మనకు ఆల్రెడీ అడుగుతాడు
అడిగినప్పుడు ఏం చేయాలి? భారతదేశ ఎగుమతి భాగస్వామ్య దేశాలను వరుస క్రమంలో గుర్తించమంటాడు. అక్కడ మనకు ఒక మ్యాప్ అనేది మనం తెలిస్తే ఏమని యుఎస్ఏ, యుఏఈ, నెదర్లాండ్ ఈ 3 తెలిస్తే వాడు వరుస క్రమం ఇస్తాడు. కాబట్టి మనం ఆన్సర్ అనేది చేయటానికి అవకాశం ఉంటుంది. ఆడ వరుస క్రమం ఇచ్చినప్పుడు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడ మేజర్గా 190 దేశాల్లో మనకు మేజర్ యుఎస్ఏ, యుఏఈ, నెదర్లాండ్ అనే దాన్ని ప్రధానంగా మనం ఆన్సర్ అనేది తీసుకోవాలి. అంటే ఇది ఓన్లీ భారతదేశం యొక్క ఏంటి అంటే ఇక్కడ ఎగుమతి భాగస్వామ్య దేశాలు. అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటి? భారతదేశ ఎగుమతులు ఎన్ని రకాలు, భారతదేశ ఎగుమతుల్లో 1, 2, 3 ప్లేసులు ఏమున్నాయి, తర్వాత భారతదేశ ఎగుమతి భాగస్వామ్య దేశాల గురించి మనం నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు మనం ఇండియన్ ఎక్స్పోర్ట్స్ గురించి మనం కంప్లీట్గా నేర్చుకున్నాం. కాబట్టి మరి నెక్స్ట్ స్టెప్లో మనం నెక్స్ట్ క్లాస్లో పార్ట్ 2లో మనం ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే భారతదేశ దిగుమతులు ఎన్ని రకాలు, మరి భారతదేశ దిగుమతులో ప్రథమ స్థానం ఏంటిది, భారతదేశ దిగుమతి భాగస్వామ్య దేశాలేంటి, మరియు అంతర్జాతీయ వ్యాపారంలో భారతదేశానికి వ్యాపారంలో మిగులున్న దేశాలేంటి, భారతదేశానికి విదేశ వ్యాపారంలో లోటున్న దేశాలు అనేది ఏంటిదనేది పార్ట్ 2 అంతర్జాతీయ వ్యాపారంలో మనం వాటి గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. మరో క్లాసులో మళ్ళీ మనం కలుసుకుందాం. పార్ట్ 2లో మనం అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించిన అంశాలను మరో క్లాసులో కలుసుకొని నేర్చుకుందాం. థ్యాంక్ యూ.